నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మీకు కింద హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మా ఛానల్కు పాయింట్లు ఇవ్వటం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో నేను ఈరోజు కూటమి పార్టీ అభిమానులు కార్యకర్తల కోసం చేస్తున్నాను అన్నమాట. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే పోరు కదా. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏం పెట్టట్లేదు మీరు, జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఏం తీసుకోవట్లేదు మీరు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైలుకి పంపిస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైలుకి పంపించి మా కళ్ళల్లో ఆనంద దీపాలు వెలిగిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున కళలకంటూ డిమాండ్ చేస్తూ గొడవ చేస్తూ రచ్చ చేస్తున్నారు కదా. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన అవకాశం, కేసులు పెట్టేటటువంటి అవకాశం, ఒక మంచి అంశంలో, చాలా క్లియర్ కట్ అంశంలో, అద్భుతమైనటువంటి అంశంలో కేసులు పెట్టేటటువంటి ఛాన్స్, గోల్డెన్ ఆపర్చునిటీ కూటమి ముందుకు వచ్చి నిల్చుంది. మరి ఈ అవకాశాన్ని కూటమి వినియోగించుకుంటుందో లేదైతే నాకైతే తెలియదు. వాళ్ళకి ఆ ఉద్దేశాలు ఉన్నాయో లేదో, ఆ యాంగిల్లో చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ నేనైతే విషయం ఏంటనేది మీకు పోసకొచ్చినట్టుగా వివరించే ప్రయత్నం అయితే మీకోసం చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అయినటువంటి, ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్నటువంటి, ఆయన భార్యే భారతీరెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి భారతీ సిమెంట్స్కి నోటీసులు జారీ చేసింది. వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి సున్నపురాయి గనుల లీజును రద్దు చేసేటటువంటి అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చి, సంతృప్తికరమైన వివరణ రాకపోతే మేము రద్దు చేస్తాం అనే విధంగా అయితే చర్యలకు ఉపక్రమించింది. 15 రోజులు టైం కూడా వచ్చింది. ఇదేంటి, భారతీ సిమెంట్స్కు నోటీసులు జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పట్టడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉండే విధంగా కేసుల్లో ఇరికించడం ఏంటి, అసలు దానికి దీనికి పొంతన ఎక్కడ కుదురుతుంది, లాజిక్ ఎక్కడుందని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు. ఫస్ట్, ఈ యొక్క గనుల కేటాయింపు, ఈ లీజుల వ్యవహారం, ఈ కథా కమమిషి తెలిస్తే నేను చెప్పినటువంటి ఆ యొక్క కేసులు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం నాలుగు లీజులు ఇచ్చారు. అందులో 2 తన సొంత కంపెనీ అయినటువంటి భారతీ సిమెంట్స్కి, మిగిలిన 2 వేరే సిమెంట్ కంపెనీలకి లీజులు ఇచ్చారు. అయితే ఆ లీజులు ఇవ్వటం అనేది, లీజు కేటాయింపులు అనేది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. కేంద్ర ప్రభుత్వం తేల్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని తీరిగ్గా వాళ్ళకి నోటీసులు జారీ చేయడం అయితే జరిగిపోయింది. అంటే దీని వెనక అంత కథ ఉందన్నమాట. ఏంటా లీజులు, ఏంటా కథ, ఏంటా కమమిషి అంటే, కడప జిల్లా కమలాపురం మండలంలోని 509.18 ఎకరాలు, అదేవిధంగా అదే జిల్లాలో ఎర్రగుంట మండలంలో 235.56 ఎకరాలను మాకు లీజుకి ఇవ్వండి, అంటే సున్నపురాయికి సంబంధించినటువంటి గనుల్ని లీజుకి ఇవ్వండి అని చెప్పేసి గతంలోనే రాజశేఖర రెడ్డి హయాంలోనే రఘురామ్ సిమెంట్స్ అనే సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత కాలక్రమంలో రఘురామ్ సిమెంట్స్ కాస్త భారతీ సిమెంట్స్గా మారిపోవటం, దాని మీద కేసులు, గొడవ, గట్ర, జగన్ అక్రమాస్తుల కేసులో ఈ రఘురామ్ సిమెంట్స్ అంశం కూడా ఉండటం, ఇవన్నీ మనకు తెలిసిందే, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. సో కడప జిల్లాలో 2 లీజులు అనమాట. 509.18 కమలాపురం మండలంలో, ఎర్రగుంట మండలంలో 235.56 ఎకరాలు, ఈ 2 లీజుల్ని కట్టబెట్టుకున్నారనమాట. రఘురామ్ సిమెంట్స్కి గతంలో వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో LOI, లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది జారీ అయింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే మీరు ఆ యొక్క మైనింగ్కి సంబంధించినటువంటి ప్లానింగ్ కానివ్వండి, ఇతర పర్యావరణ అనుమతులు తెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి మేము ఆ యొక్క లీజ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే ఇస్తారనమాట. అంటే లీజ్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం అయినా దానికి సంబంధించిన అనుమతులు, గట్ర వ్యవహారాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూస్తారనమాట. 2008లో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయితే అప్పుడు వాళ్ళకి అనుమతులు రాకపోగా ఆ తర్వాత అది రఘురామ్ సిమెంట్స్ కాస్త భారతీ సిమెంట్స్గా మారిపోవటం, ఈ కథాకమ్మ విషయం మొత్తం జరిగిపోయిందనమాట. అయితే 2015లో రూల్స్ మారిపోయాయి. అంతకుముందు ఏంటి, దరఖాస్తు చేసుకుంటే అనుమతులు వచ్చేస్తే వెంటనే లీజ్ జారీ చేసేస్తారు, ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. కానీ 2015 తర్వాత రూల్స్ మారిపోయి మీరు అట్లా దరఖాస్తు చేసుకోగానే ఇవ్వటం కుదరదు, ఎవరైనా సరే ఈ యొక్క లీజులు పొందాలి అంటే వేలంలో పార్టిసిపేట్ చేయాలి,
ఓ 10 మందో 15 మందో 20 మందో ఆ యొక్క కంపెనీలు ఆ సంస్థల్ని ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళంతా వేలంలో పార్టిసిపేట్ చేస్తే వేలంలో ఎవరు అత్యధికంగా పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఇవి 2015 తర్వాత మారిపోయాయి అన్నమాట. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని ఈ వేలంతో సంబంధం లేకుండా తమ సంస్థ అయినటువంటి భారతీ సిమెంట్స్కి కట్టబెట్టారు. రఘురామ్ సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి అంశాలు కాస్త భారతీ సిమెంట్స్కి మారిన విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియదట. సో ఈ యొక్క వేలం గేలం ఏమీ లేకుండా ఇచ్చేసుకున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2024 ఫిబ్రవరిలో భారతీ సిమెంట్స్కి ఈ యొక్క 509 ఎకరాలు అదేవిధంగా 235 ఎకరాలు ఈ 2 లీజులు ఇచ్చేస్తే దానికన్నా ఒక సంవత్సరం ముందు కానీ ఒక 6 నెలల ముందు కానీ 2023లోనే ఏసీసీ సిమెంట్స్ కడప జిల్లా మైలవరం మండలంలో వీళ్ళు ఏకంగా 997 హెక్టార్లు లీజు కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా గతంలో మరి ఎల్వై జారీ అయిందో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు గతంలో ప్రయత్నం చేశారు. అయితే నిబంధనలు అడ్డొస్తాయనో లేదంటే నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏంటో తెలియదు కానీ ఏసీసీ సిమెంట్స్కి 2023లోనే ఈ 997 హెక్టార్లని లీజుకి ఇచ్చేసి దీన్ని కారణంగా చూపుతూ భారతీ సిమెంట్స్కి 2024 ఇచ్చుకున్నారనమాట. ఇక ఈ రెండింటికి మధ్య రామ్కో సిమెంట్స్కి ఇది కూడా గతంలోనే ఎల్ఓఐ జారీ అయితే 267 ఎకరాలు ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కేటాయింపులు జరిగిపోయాయి. సో తన సొంత సంస్థ అయినటువంటి భారతీ సిమెంట్స్ కన్నా ముందు ఏసీసీ సిమెంట్స్ అనే సంస్థకి ఒక సంవత్సరం ముందుగా ఈ గనుల కేటాయింపు చేయటం, దాన్ని చూపించి తన సొంత సంస్థకి 2 లీజులు కేటాయింపులు చేసుకోవటం, ఆ తర్వాత రామ్కో సిమెంట్స్కి ఎన్టీఆర్ జిల్లాలో మరొక లీజు కేటాయింపు, మొత్తం 4 లీజులు నిబంధనలకు విరుద్ధంగా వేలం పాడు ఏమీ లేకుండా రూల్స్ మొత్తాన్ని తొంగలో తొక్కేసి ఇచ్చేశాడనమాట. ఇప్పుడు దీని మీద నోటీసులు జారీ అయ్యి 15 రోజుల్లోగా సంతృప్తికరమైనటువంటి వివరణ రాకపోతే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సరే క్యాన్సిల్ చేస్తే చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఏంటి అని చెప్పేసి అంటారా? అక్కడే ఉంది మతలబ్ అంతా. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 2024 జనవరిలో అనుకుంటాను ఈడీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. కారణం ఏంటో తెలుసా? ఆయన ముఖ్యమంత్రి హోదాలో తన కుటుంబ యాజమాన్యానికి చెందినటువంటి సంస్థలకు తన అనుయాయులకు లబ్ధి చేకూర్చారు అనేటటువంటి ఆరోపణ మీద. అక్కడ కూడా సేమ్ ఇలాగే గనుల కేటాయింపు అన్నమాట. గనుల కేటాయింపు, వేరే వాళ్ళకు గనుల కేటాయించడం ద్వారా పొందినటువంటి లబ్ధి అనేటువంటి అంశాల మీదే ఈడీ ఆ యొక్క అరెస్ట్ అయితే చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్ట్ చేశారు. ఆయన సాయంత్రానికి రాజీనామా చేసేసి జైలుకు కూడా వెళ్ళిపోయారు. బహుశా ఆయన అన్నయ్యో లేదంటే చిన్నాన్నో, మొత్తానికి ఆ తర్వాత మరొకరు ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. మరి సేమ్ ఇదే కదా, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉండి అధికార పీఠంలో ఉండి తన క్యాబినెట్ నిర్ణయం ద్వారా తన సొంత సంస్థకు 2 లీజులు కేటాయించుకున్నాడు. ఇది ఆయాచిత లబ్ధి కాదా? పైగా రూల్స్కి వ్యతిరేకంగా, రూల్స్కి అనుకూలంగా ఉన్నా కానీ అలా ముఖ్యమంత్రి హోదాలో కేటాయించుకుంటే అది చట్ట వ్యతిరేకం అవుతుందట. అలాంటిది రూల్స్కి విరుద్ధంగా అక్కడ వేలం వేయాలి, వేలం ద్వారానే లీజులు కేటాయించాలని చెప్పేసి నిబంధనలు ఉన్నా సరే వేరే వాళ్ళకి వేలం లేకుండా ఇచ్చేసి దాన్ని సాగ్గా చూపించి తీసుకున్నాడంటే ఖచ్చితంగా రూల్స్కి విరుద్ధమే కదా. అంతేకాదు, ఇంకా ఈ యొక్క అంశమే కాదు, సరస్వతి పవర్స్కు సంబంధించినటువంటి ఆ లీజుల కేటాయింపు, లీజు టైం 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పొడిగించుకోవటం, RTMC నీళ్ల కేటాయింపు, ఈ వ్యవహారాలు ఉంది కదా, అది కూడా ముఖ్యమంత్రిగా తన క్యాబినెట్లో తానే స్వయంగా నిర్ణయం తీసుకొని కేటాయించుకున్నాడు. ఇలాంటి బోలెడు ఉదాహరణలు. ఇప్పుడు INX కేసు ఏదో అంటారు, కార్తీ చిదంబరం వాళ్ళు అధికారంలో UPA హయాంలో ఉన్నప్పుడు అయాచిత లబ్ధి సంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చుకున్నారని చెప్పేసి, అలాగే భూములకు సంబంధించిన అంశంలో రాబర్ట్ వాద్రా ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈడీ రైడ్స్ కూడా చేసింది. సోనియా గాంధీ అల్లుడు హోదాలో అత్త అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన కూడా భూ కేటాయింపులో భూముల లాబింగ్ అంశాల్లో ఇరుక్కున్నాడు, పెద్ద ఎత్తున డబ్బు చేసుకున్నాడు అని చెప్పేసి కూడా రాబర్ట్ వాద్రా మీద ఆరోపణలు ఉన్నాయి. ఈడీ రైడ్స్ కూడా జరిగాయి. కార్తీ చిదంబరం మీద కేసులు ఉన్నాయి. DK శివకుమార్ వంటి వాళ్ళ మీద కూడా సేమ్ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏకంగా హేమంత్ సోరెన్ అయితే అరెస్ట్ చేసి లోపల కూడా పెట్టేశారు. మరి ఇన్ని ఉదాహరణలు, ఇన్ని దృష్టాంతాలు కనపడుతున్నప్పుడు సేమ్ ఇలాగే ముఖ్యమంత్రి హోదాలో లేదంటే తమ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తమ అధికారులు, అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కూడా అవే కదా.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయాచిత లబ్ధి పొందారు అని చెప్పేసి. రాజశేఖర రెడ్డి చనిపోయారు కాబట్టి ఆ కేసుల్లో జగన్ ఏమన్నయ్యాడు కానివ్వండి, ఉంటే ఆయన్ని ఏమని చేసేవారు. నేను కాదు నా తండ్రి కదా చేసిందని చెప్పేసి ఏకంగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్ళు అనేక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సందర్భం మనం అంతా ఆ వీడియోలు చూసాం కదా. సేమ్ మరి దానికి దీనికి అదే పోలిక కదా, అదే అంశం కదా. మరి అలాంటప్పుడు ఇది గోల్డెన్ ఆపర్చునిటీయే కదా. అయితే ఈ అంశం మీద మరి వాళ్ళ వివరణ ఏ విధంగా ఉంటుంది, భారతీ సిమెంట్స్ వివరణ ఏ విధంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుందా అసంతృప్తికరంగా ఉంటుందని తేలాలంటే బహుశా 15 రోజులు టైం ఇచ్చారు, కానీ 15 రోజులు పట్టవచ్చు, అంతకన్నా ఎక్కువ పట్టవచ్చు. అలా అని వీళ్ళేదో కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారని చెప్పేసి నేను ఎక్కడ చెప్పట్లా. అవకాశం అంటున్నాను. గతంలో హేమంత్ సోరెన్ ఎలా చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేశాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ధృవీకరించాయి. కేంద్ర ప్రభుత్వం చెప్తేనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయ నిపుణులు సలహా తీసుకుని నోటీసులు జారీ చేసింది. కాబట్టి సేమ్ అంశం, గోల్డెన్ ఆపర్చునిటీ. చేస్తారో లేదో మీ అధినేతలకే తెలియాలి. ఎందుకంటే నేను ఈ వీడియో అచ్చంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల కోసం చేశాను కాబట్టి, వాళ్ళని అడ్రస్ చేస్తూ చేశాను కాబట్టి వాళ్ళకే చెప్తున్నా. మీ అధినేతలు కానివ్వండి, మీ కూటమి కానివ్వండి, ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో ఈ అంశం, ఈ లాజిక్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.